మనం గోమతి చక్రాలు ఉంటాయి కండి. అవి ఇంట్లో ఎందుకు ఎలా పెట్టుకోకూడదో చూద్దాం. అసలు ఆధ్యాత్మిక ప్రకారం గోమతి చక్రాలను ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే కాలసర్పదోషం, నాగదోషం వంటివి కూడా మనకి పోతాయి. ఇంకా 27 గోమతి చక్రాల్ని మన పూజా మందిరంలో పెట్టుకోవాలని అంటారు. ఎందుకంటే వ్యాపారానికి సంబంధించిన వృద్ధి రావాలంటే. ఇంకా ఆ ద్వారం గుండా మనకి వ్యాపారం ఉంటే మంచి జరుగుతుంది అని అంటారు. 8 గోమతి చక్రాలను అష్టలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. 9 చక్రాలను ఇంట్లో పెట్టుకుంటే మంచిదని అంటారు. ఇంకా గోమతి చక్రాలు 9 కానీ శుక్రవారం రోజు పూజ చేసి వెండి బాక్స్ తీసుకొని అందులో కుంకుమ వేసి పూజ చేసి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకొని తర్వాత ఈ 9 గోమతి చక్రాలను అందులో పెట్టుకొని పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని అంటారు. కాబట్టి ఇలా చేస్తే చాలా మంచిది. ఇంకా పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా 5 గోమతి చక్రాలను పారే నదిలో వేస్తే కానీ నీళ్ళ జలాశయాల్లో కానీ వేస్తే మంచిది. ఇంకా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, మంచం పట్టిన వాళ్ళు కూడా త్వరగా కోలుకోలేని వారు 6 గోమతి చక్రాలను రోగి మంచానికి కట్టాలి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగుతాయి. శత్రువులపై విజయం సాధించేందుకు కూడా 7 దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా 7 గోమతి చక్రాలు ఇంట్లో ఉంటే వైవాహిక జీవితం ఆనందంతో నిండిపోతుంది. ఇలా గోమతి చక్రాలను కానీ గోమతి చక్రాలను 2 గోమతి బీరువాలో కానీ డబ్బులు మనం ఉన్న పర్సులో కూడా పెట్టుకోవచ్చు పూజ చేసిన తర్వాత. ఇంకా ఈ గోమతి చక్రాలు పరుపు కింద కానీ తిండి కింద కానీ పెట్టుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్న ఎడబాటు కూడా తగ్గుతుంది. ఇంకా గోమతి చక్రాలను బ్రాస్లెట్ లాగాని చైన్ లాకెట్ లాగాని పెట్టుకుంటే మంచిది. మన కమ్యూనికేషన్ స్కిల్స్ అవి పెరుగుతాయంటారు. కాబట్టి పొలాల్లో ఇంకా పంటల్లో వేసుకోవచ్చు, వాటిని చల్లుకోవచ్చు. అలా ఎక్కడ ఉంటే అక్కడ మనకి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే గోమతి చక్రాలను వీటిని శుక్రవారం పూట తెచ్చుకొని పూజ చేసుకొని మనం వాటిని ఇంట్లో ఉంచుకోవడం మంచిది. ఇవి శుక్రగ్రహానికి ప్రతీక. ఇంటికి తెచ్చిన తర్వాత ఫస్ట్ టైం మాత్రం గంగాజలం కానీ పసుపు నీళ్ళతో కానీ శుభ్రంగా కడిగేసి శుభ్రమైన వస్త్రంలో తుడిచి పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా కుజ గ్రహం, శుక్రగ్రహం ఇలా మనకి అనుకూలంగా ఉంటాయి. వీటిని మాత్రం ఎర్రని వస్త్రాల్లో చుట్టి బీరువాలో పెట్టుకోమంటారు. కాబట్టి మామూలుగా కాకుండా ఏదైనా ఎర్రని వస్త్రంలో చుట్టి బీరువాలో కానీ దేవుని మందిరంలో కానీ పెట్టుకోండి. దీనివల్ల మనకేంటంటే మనకు జాతకంలో ఉన్న దోషాలు ఇలా మనకి వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.